వారాహి నవరాత్రులు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే పూజ తేలిగ్గా ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు ఉన్న 9 రోజుల్ని వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఆ డేట్స్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కరెక్ట్ డేట్స్ ఇస్తాము, చూసుకోండి. మరి అమ్మవారి నవరాత్రులు తేలిగ్గా ఎలా చేసుకోవాలండి? మొట్టమొదట అమ్మవారి పటం ఒకటి తెచ్చుకోండి. మా ఇంట్లో పటం లేదండి అంటే ఇంటర్నెట్లోంచి ఒకటి డౌన్లోడ్ చేసి ఒక చిన్న కలర్ ప్రింట్ అవుట్ ఒకటి తీసుకోండి. తీసుకుంటే రోజు పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి మూర్తి ఎదురుగుండా కనిపిస్తే అదొక అనుభూతి. మరి విగ్రహం కానీ యంత్రం కానీ పెట్టుకోవచ్చా అండి? విగ్రహం అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాత్రం ఇంత దాటి విగ్రహాలు పెట్టుకోకండి. యంత్రాల జోలికి వెళ్ళొద్దు. యంత్రాన్ని మెయింటైన్ చేయడం అవన్నీ కష్టం. అన్నిటికన్నా బెస్ట్ ఏమిటి అంటే అమ్మవారి పటం. చక్కగా పటం పెట్టుకుంటే కనుక నియమాలు చాలా తక్కువ ఉంటాయి. సరే, అప్పుడు ఏం చేస్తారంటే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక చోట చక్కగా పటం నిలబెట్టండి. లేకపోతే పక్కనే ఒక పీట వేసి, ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్న పీట వేసి దాని మీద ఒక బట్ట పరిచి అక్కడైనా అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. ఎక్కడో ఒక చోట పెట్టండి. కానీ నియమం ఏమిటి అంటే ఎక్కడైతే పెట్టి నవరాత్రులు ప్రారంభిస్తారో 9 రోజులు అక్కడే ఉంచి పూజ చేయండి తప్ప ఒక రోజు ఒక చోట అలా పటాన్ని ఆ పీఠాన్ని మార్చకండి. ఎక్కడ పెట్టుకున్నారో పటం అక్కడే 9 రోజులు చేయండి. తర్వాత కలశం పెట్టాలండి. మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. అఖండ దీపం వెలిగించాలా? అఖండ దీపాల జోలికి వెళ్ళకండి. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. దీపం కొండెక్కిపోయిందని చెప్పి మళ్ళీ బాధపడతారు. అందుకని రోజు మనం పూజలో పెట్టుకునే 2 దీపాలు ఉంటాయి కదా, అవి సరిపోతాయి. అఖండ దీపాలు అవసరం లేదు. అమ్మవారి పూజ ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యాక చేయండి. ఆ సమయంలో వారాహి శక్తి యాక్టివేట్ అవుతుంది. అందుకని సూర్యాస్తమయం అయ్యాక 6-6:30 అయ్యేసరికి సూర్యాస్తమయం అయిపోతుంది కదా, అప్పుడు చేయండి. సరే, ఇప్పుడు ఈ పూజ ఎలా చేయాలి అంటే మీకు నండూరి శ్రీవాణి పూజా వీడియోస్ అనే ఛానల్ ఉంది కదా, అందులో ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి రకరకాలవి. ఒక వీడియో ఏమిటంటే 20 నిమిషాల్లో వారాహి అమ్మవారి పూజ, షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి అనేది. పూర్తి పూజ చేయడానికి మీకు ఒక 20 నిమిషాలు పడుతుంది. అంత సమయం లేదు అనుకుంటే 10 నిమిషాల్లో పంచోపచార పూజ చేసుకోవడం ఎలాగా, అది కూడా ఉంది. అలాగే అమ్మవారి అష్టోత్తరం, అమ్మవారి కవచం, నామాలు అన్నీ ఉన్నాయి శ్రీవాణి ఛానల్లో. ఆ లింకులన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి చూసి చేసుకోండి. సరే, 20 నిమిషాల్లో అసలు పూజ ఎలా చేయాలి, ఆ విధానం ఏమిటి అనేది ఇక్కడ చెప్తా. మొట్టమొదటి ఏమిటంటే ఆచమనం చేయాలి, ఏ పూజకైనా చేసినట్టే. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి. అక్కడ మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే కనుక అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత అమ్మవారి పటానికి కానీ ఆ మూర్తికి కానీ ప్రాణప్రతిష్ఠ చేయాలి. అది మొట్టమొదటి రోజు మాత్రమే చేయాలి, ప్రతిరోజు అవసరం లేదు. కేవలం మొదటి రోజు మాత్రమే. అది శ్రీవాణి ఆ వీడియోలో చెప్పినట్టుగా చేయండి.